ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పేపర్ని రీఎన్ఫోర్స్మెంట్గా యూజ్ చేయాలి. ఫస్ట్ దీన్ని మీరు ఎలా కట్ చేసుకుంటారో చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్న. నేను ఈ డ్రాయింగ్ షీట్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను కింద. ఓకే, ఈ కింద ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ లోపలికి మీరు ఎంత పెట్టుకుంటారో అది మీ ఇష్టం. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇలా ప్లేస్ చేయగానే సాయిల్ లేయర్ వేసుకుంటారు. సాయిల్ లేయర్ వేసుకుని నీట్గా కాంపాక్షన్ చేస్తారు. కాంపాక్షన్ చేయాలి అంటే కనుక ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ సపోర్ట్ లేకుండా సాయిల్ లేయర్ వేస్తే కాంపాక్షన్ అవ్వదు, రైట్? సాయిల్ బయటికి స్లైడ్ అవుతుంది. సో మీరు ఇలా పేపర్ పెట్టుకుని దానికి మనకి ఇక్కడ సైడ్ వాల్ ఉంటుందండి, లాక్ చేసుకోండి, ఇక్కడ పెట్టేసుకోండి అది ప్యానల్. అప్పుడు ఏమవుతుందంటే ఇది మీ చెప్తున్నా మీ థింకింగ్ బట్టి ఇది మీరు ఎంతవరకు పెట్టుకుంటారో పెట్టుకోండి. పెట్టుకుని ఆ ప్యానల్ ఇలా ఆబ్స్టాకిల్ కింద పెట్టేసుకోండి ఇలాగా. ఓకేనా? పెట్టుకున్న తర్వాత అది ఫిట్ చేసిన తర్వాత సాయిల్ లేయర్ వేసుకోండి. సాయిల్ లేయర్ వేసుకుని కాంపాక్షన్ చేసుకోండి. ఓకే, ఆ కాంపాక్షన్ అనేది నేను చెప్పను, బేస్డ్ అపాన్ యువర్ థింకింగ్. కాంపాక్షన్ చేసుకున్న తర్వాత మీరు లోపలికి పేపర్ అనేది ఫోల్డ్ చేయాలి. ఓకే, పేపర్ ఎలా ఫోల్డ్ చేస్తారు అది కూడా మీ ఇష్టం. అంటే ఇలా వస్తుందండి సాయిల్ లేయర్కి. పేపర్ ఎప్పుడైతే ఇలా ఫోల్డ్ చేస్తారో మళ్ళీ ఇంకో లేయర్ వస్తుంది. మీరు మార్క్ చేసుకున్నారు కదా ఆ లెవెల్ దాకా, ఆ లేయర్ మీద ఇంకో కొత్త పేపర్ పెడతారు. సేమ్ ఇదే సెట్ ఇంకోటి రిపీట్ అవుతుంది అనమాట. 4 లేయర్లు అయితే 2 పేపర్లు వస్తాయి, అంతే కదా? సో అలా 4 లేయర్స్ దాకా, మాక్సిమం 4 లేయర్స్ వచ్చినా చూసుకుంటే అది కాంపాక్షన్ చేయండి. ఫస్ట్ హైట్ ఒకటి చూస్తాం. హైట్ ఆఫ్ ద రిటైనింగ్ వాల్ మనం 30 సెంటీమీటర్స్ ఉండాలి అని అనుకున్నాం. 3/4 అంటే 30 సెంటీమీటర్స్ ఉంటాయి. 30 సెంటీమీటర్స్ క్రైటీరియా ఎవరెవరు మీట్ అయ్యారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇది జియో వాల్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం శాండ్ అనేది తీసుకొని ఒక పేపర్ మీద వేసి అలా లేయర్ బై లేయర్ కాంపాక్టింగ్ చేసుకుంటూ ఒక 30 సెంటీమీటర్స్ హైట్ దాకా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. తర్వాత కొన్ని వెయిట్స్ తీసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసిన జియో వాల్ మీద అయితే ప్లేస్ చేస్తాము. ఎప్పుడైతే మనం మ్యాక్సిమం లోడ్ రీచ్ అయిందో అక్కడ బ్రేక్ అయిపోద్ది. సో ఎంత వెయిట్ అయితే ఉందో ఆ వెయిట్ని చెక్ చేస్తాం అన్నమాట, చెక్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పోస్టర్ ప్రెజెంటేషన్ అనమాట. దీనికోసం స్టూడెంట్స్ అందరూ కలిసి డిఫరెంట్ టాపిక్స్ మీద పోస్టర్స్ అయితే ప్రిపేర్ చేయాలి. సో దానికోసం ప్రిపేర్ అయ్యి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. జడ్జెస్ అయితే వస్తారు. పోస్టర్ ప్రెజెంటేషన్కి జడ్జి వచ్చేసి డాక్టర్ ఎన్ పద్మావతి గారు, ప్రొఫెసర్ ఫ్రమ్ ఈసీఈ డిపార్ట్మెంట్. మేడం మాత్రం ప్రతి ప్రెజెంటేషన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేసి జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. బ్యాడ్ వెదర్ వల్ల క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ అయితే ఆగిపోయాయి, కానీ టెక్నికల్ ఈవెంట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు.